విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. ఎవరమ్మా? హాయ్, నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నా. నన్ను ఇంటర్వ్యూ చేస్తావా? నిన్నే చేస్తా. వామ్మో. సో స్కూల్లో నీ ఫ్రెండ్స్ ఏడుస్తున్నారా? ఇంకా ఏమని ఏడుస్తున్నారు? ఎట్లా ఏడుస్తున్నారు చూపి ఒకసారి. కావాలా డాడీ, కావాలా మమ్మీ, కావాలా డాడీ, కావాలా నేను ఎందుకు వెళ్ళిపోదా? పిల్లలు ఒక్కరు బయటికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఎందుకు? దొంగలు ఎత్తుకుపోతారు. మన చిన్నపిల్లగానే కదా. కాదు మరి పెద్దవాళ్ళవి, నువ్వు చిన్నవాళ్ళని. మీ డాడీ పెద్దడు, మమ్మీ పెద్దది. తెలుసా నీకు పవన్ కళ్యాణ్ అన్నయ్య? ఒకసారి మళ్ళీ చెప్పవా హ్యాపీ బర్త్డే? హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్నయ్య. పవన్ కళ్యాణ్ అన్నయ్య ఎలా అంటాడు? పాటలు బాగా పాడుతూ ఉంటాయి కదా. ఒక్క పాట పాడరా నా కోసం. పాడే జోలపాట అమృతని కన్నుల తీయనంత. పాడే జోలపాట నువ్వు నా ప్రాణం అనివా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో లిల్లీపుట్ చిన్న పాప అనమాట. సో హాయ్, నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నా. నన్ను ఇంటర్వ్యూ చేస్తావా? నిన్నే చేస్తా. వామ్మో, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి లేడీ టైగర్ వచ్చిందనమాట. సో నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా, కానీ తనే నువ్వు ఆగు నేను ఇంటర్వ్యూ చెప్తా అని చెప్పి కూడా చెప్పింది. సో మామూలు ఉండదు ఇంటర్వ్యూ అయితే. సో స్టార్టింగే నాకు ధమ్కి ఇచ్చింది. సో చూద్దాం. సో తను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. పాప చిన్నప్పటి నుంచే నెక్స్ట్ లెవెల్ హైపర్ యాక్టివ్ ఉంటుంది అనమాట. సో ఇంటర్వ్యూ మొత్తం చూడండి. ఇక నాకైతే ఇచ్చి పడేస్తుంది అని చెప్పి అనిపిస్తుంది, ఎందుకంటే విత్ ఫ్యామిలీ అనమాట. సో ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ ఫ్యామిలీ చేయబోతుంది హానిక పాప అనమాట. సో చాలా యాక్టివ్ ఉంటుంది, చాలా హైపర్ యాక్టివ్ ఉంటుంది, నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో తను మాట్లాడే బుడ్డి మాటలు ఇంకా వినాలనిపిస్తుంటుంది. సో ఇక స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. ఇంకెందుకు వెయిట్. హలో హానిక పాప. సో అక్క నమస్తే. హాయ్ 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 నమస్తే. నమస్తే ఎలా చెప్తావు చెప్పు. నమస్తే చెప్తున్నా నీకు. నమస్తే, ఎలా ఉన్నావు? ఇద్దరు గారాబం బాగా ఎక్కువ. అదే అర్థమవుతుంది, గారాబం. ఇద్దరు ఎంప్లాయీసే కదా. అవును, అది ఏదనుకుంటే అది తనలో అటు లాగిన్ లో ఉంటది, నేను ఇటు లాగిన్ లో ఉంటా. సైలెంట్ గా ఫస్ట్ మనం మాట్లాడదాం, ఎందుకంటే మాట్లాడితే ఫ్రీ అవుతుంది, ఎందుకంటే చాలా ఫస్ట్ టైం కదా కెమెరా ఫియర్. సో ఎలా ఉన్నారు అన్న? బాగున్నాం, థ్యాంక్ యూ. బాగున్నారు. సో పాప వీడియోస్ చూస్తుంటే అన్న లిటరల్లీ మీకు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఆ పాప ఇంకా చూడాలి అనిపించుకున్నట్టు వీడియోస్ చేస్తుంది. ఏంటి ఫస్ట్ పాపకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న ఇలా రీల్స్ లో పాపను చూపించాలని చెప్పి? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేబీ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో ఒక 1 year బ్యాక్ నుంచి వీడియోలు అవి తీసుకొని అప్లోడ్ చేసుకుంటాం కానీ, బట్ ఒక కంటెంట్ ఒక దగ్గర అప్లోడ్ అయ్యి ఉంటే బాగుంటది, డేటా ఒక దగ్గర ఉండాలన్నట్టుగా స్టార్ట్ చేసాం బేసిక్ గా. సో తర్వాత తన స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత తన యాక్టివ్నెస్ అది చూసి ఒక రోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ పిల్లలందరూ ఏడుస్తున్నారు అనమాట. నర్సరీ స్కూల్ కదా, పిల్లలందరూ ఏడుస్తున్నారని చెప్పి తను కూడా ఇనిషియల్ గా ఏడ్చింది. నర్సరీ కాబట్టి స్కూల్ నుంచి ఇంటి దగ్గర నుంచి స్కూల్ కి ఫస్ట్ టైం కాబట్టి వెళ్ళినప్పుడు ఏడ్చింది. రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు జస్ట్ క్యాజువల్ గా అన్న, నువ్వు ఏడవమ్మా, మిగతా వాళ్ళందరూ ఏడుస్తున్నారు కదా పిల్లలు, మమ్మీ కావాలి డాడీ కావాలని, నువ్వు ఏడవ, నువ్వు గుడ్ గర్ల్ కదా అని అన్నా. ఆ ఒక్క డైలాగ్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మకి 3 times వినిపించింది. వాళ్ళందరూ ఏడుతున్నారు, మమ్మీ కావాలి డాడీ కావాలి అని, నేను ఏడవలేదు అని ఇనాక్ట్ చేసింది. చుట్టాల ఇంటికి వెళ్ళాం ఈవినింగ్ కి, అక్కడ కూడా మళ్ళీ ఇనాక్ట్ చేసి చూపిస్తుంది. నేను అప్పుడు సడన్ గా ఓకే బాగుంది, మమ్మీ వాళ్ళకి చూపించొచ్చులే అని మామూలుగా రికార్డ్ చేశా. ఒకసారి చెప్పమ్మా, అలా నేను చెప్పిన డైలాగ్ ఒకసారి చెప్పమ్మా అంటే చెప్పింది. అసలు అది బాగా యాక్టివ్ గా ఉంటది కదా. ఇంకా అది నైట్ కి పోస్ట్ చేసాం, ఇంకంతే. అది 17 million వరకు వెళ్ళి అప్పుడే దెబ్బకి 500 నుంచి ఒక 30K వరకు ఫాలోవర్స్ తీసుకొచ్చింది. సూపర్.
దానికి ముందు వరకు వాళ్ళ మమ్మీ చూసుకునేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఆ రోజు నుంచి ఇంకా నేను కూడా స్టార్ట్ చేశా తన అకౌంట్ మీద చెక్ చేసుకోవడం. కూర్చోమ్మా. హాయ్ అనిక, హాయ్ హౌ ఆర్ యు? అబ్బాయి ఐ యామ్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా ఎంత బాగున్నావు? చాలా చాలా బాగున్నావా? సో స్కూల్లో నీ ఫ్రెండ్స్ ఏడుస్తున్నారా? ఇంకా ఏమని ఏడుస్తున్నారు? ఎట్లా ఏడుస్తున్నారు చూపి ఒకసారి. నీకు కావాలా డాడీ కావాలా నేను ఇంటికి వెళ్ళిపోతా అని ఏడుస్తున్నారా? నువ్వేం చేస్తున్నావు మరి? నువ్వు ఏడ్చినావా? ఏడవలే ఎందుకు? గుడ్ గర్ల్ అను. ఎందుకు చెప్పు, నేను గుడ్ గర్ల్ కదా అని చెప్పు. సరే పోనీ, నీకు మీ మమ్మీ ఇష్టమా మీ డాడీ ఎక్కువ ఇష్టమా? మమ్మీ ఇష్టమా? ఎందుకు మమ్మీ ఎందుకు ఎక్కువ ఇష్టం? నోటితో చెప్పాలి. నువ్వు మమ్మీ ఎక్కువ ఇష్టమా మీ నాన్న ఎక్కువ ఇష్టమా? ఎందుకు మమ్మీ ఎందుకు ఎక్కువ ఇష్టం చెప్పాలి. అలాగే సరిగ్గా ఎందుకు ఇష్టం? అది ఎందుకో చెప్పు, రీజన్ చెప్పులే. మమ్మీ ఎందుకు ఇష్టం? మమ్మీ ఎందుకు ఇష్టం అంటే రీజన్ తెలీదా? మీ డాడీ ఇష్టం కదా? కాదా? నేను తీసుకెళ్ళిపోతాను మీ డాడీ. సరే మీ డాడీకి ఇష్టం లేదు కదా, మరి తీసుకెళ్ళిపోవాలి మీ డాడీని. మీ డాడీని తీసుకెళ్ళిపోతున్నాం మేము. అన్న వెళ్దాం అన్న, వెళ్దాం. మనం వెళ్ళిపోదాం. ఓకే. మళ్ళీ మీ డాడీకి ఇష్టం లేదు కదా నీకు, మళ్ళీ ఎందుకు మీ డాడీ ఎందుకు నీకు? తీసుకుపోవాలా వద్దా? ఎందుకు వద్దు? చెప్పాలి 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 అని గుడ్ గా చెప్పాలి. ఎందుకు వద్దు మీ నాన్న? ఎమోషన్ వద్దులే, నేను ఉంటాలే, క్లోజ్ అప్ వేసుకు. అసలు ఉంటానులే, నేను తీసుకెళ్ళర్లే. మీది ఎక్కడ? ఏ స్కూల్ మీది? స్కూల్ పేరు అని చెప్పు. రిహా. ఎక్కడ మీ స్కూల్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ దగ్గర ఉంటది. హైదరాబాద్ దగ్గర ఉంటుందా? సో నీ పేరు ఏం పేరు? హనిక. మీ డాడీ పేరు ఏం పేరు? కిషోర్. మీ మమ్మీ పేరు? పావని. మీ తమ్ముడు ఉండా? సింగిలా? పాప కదా. పాప. మీ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఉన్నారా ఫ్రెండ్స్? అప్పుడే ఫ్రెండ్స్ పేరు? సమన్విత. ఓకే. ఇంకా ఉన్నారా ఫ్రెండ్స్? ఉన్నారు. స్కూల్కి వెళ్తలేవు అంటే ఎందుకు నువ్వు డైలీ? స్కూల్కి వెళ్తున్నావా డైలీ నువ్వు? నిజం చెప్పాలి. మీ టీచర్ వచ్చింది, నువ్వు వెళ్తలేవు అంట. మీ టీచర్ కొంచెం గట్టిగా చెప్పలే. మీ టీచర్ వచ్చింది, మరి ఎందుకు వచ్చింది మీ టీచర్? పిలవాలా? పిలవాలా? పిలవాలా మీ టీచర్ని? మరి ఎందుకు అబద్ధం చెప్తున్నావు? సరే నువ్వు ఒక పోయం చెప్తే మీ టీచర్ని పిలవా నేను. ఓకే డన్నా? ఒక పోయం చెప్పాలి నువ్వు, రాయం. ఒక రాయం చెప్పాలంట నువ్వు. చెప్తావా? జానీ జానీ ఎస్ పప్ప వచ్చా నీకు? జానీ జానీ ఎస్ పప్ప ఏమొచ్చు మరి? రీల్స్ చేయడం వచ్చా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తావా? ఇంకా రైమ్స్ దాకా రాలా, జస్ట్ ఏబిసిడీస్ లో ఓకే ఓకే ఎస్టీ వరకు వచ్చినాయి రాయించడం. 1 2 3 30 నెంబర్స్ వరకు రాయించారు. ఓకే. పాట అంటే పాడేదన్న పాడు. ఏ క్లాస్ ఇప్పుడు పాపం? ఎల్కేజీ. ఎల్కేజీ పెద్ద పాపలాగా అనిపించిన. ఎల్కేజీ. లాస్ట్ ఇయర్ వరకు విజయవాడలో నర్సరీ అయిపోయింది, ఇంక ఇక్కడికి వచ్చాక. మీ ఏజ్ అడిగి ఇప్పుడు అడుగు, ఏజ్ అడుగు. 1 2 3 వచ్చా నీకు? 1 2 3 4 5 6 7 8 9 10. 1 11. వెరీ గుడ్. 1 2 12. 1 3 13. 1 4 14. 1 5 16. 1 5 15. 15. 1 6 16. 1 7 1 7 17. వావ్ సూపర్. 1 8 1 8 80. 1 9 1 9 90. 2 0 10. ఏ 2 0 20 13 సూపర్. 20. క్లాస్ కొట్టవా? వెరీ గుడ్.
బాగా చెప్పావు. సో ఏంటన్నా ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అసలు? విజయవాడ మాది ప్రాపర్ యాక్చువల్లీ. ఓకే, ప్రాపర్ విజయవాడలోనే. ఓకే, ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఓకే, సాఫ్ట్వేర్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. నేను ఇన్ఫోసిస్ లో చేస్తా, తను విప్రోలో చేసిద్ది. ఓకే, ఇద్దరు సాఫ్ట్వేర్. లవ్ మ్యారేజ్ యాక్చువల్లీ. విజయవాడలో లైవ్లో కాలేజ్ లో చదువుకున్నాం ఇద్దరు. లవ్ మ్యారేజ్. ఈ కరోనా పాండమిక్ అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు ఇంకా విజయవాడలోనే ఉన్నాం. ఒక 2.5 years అక్కడే ఉన్నాం. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎండ్ అయింది, ఇంకా ఆఫీస్ రావాలన్నప్పుడు ఇంకా లాస్ట్ ఇయర్ షిఫ్ట్ అయ్యాం హైదరాబాద్. ఇంకా ఇక్కడికి వచ్చారు? హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. ఓకే, ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటున్నాం. ఓకే, ఏంటి అన్న పాపకి అంత యాక్టివ్, ఆ సీక్రెట్ ఏంటి? చాలా మంది పిల్లలకు కూడా ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అడిగారు అనమాట నాకు కొంతమంది క్వశ్చన్స్. ఏంటి పాప అంత యాక్టివ్ ఉంటుంది, దాని బిహైండ్ రీజన్ ఏంటి? సో అమ్మ సీక్రెటా లేకపోతే నాన్న సీక్రెటా ఏంటి బిహైండ్? తన యాక్టివ్నెస్ చూసినప్పుడు నాకే ఒకసారి షాకింగ్ గా ఉంటది యాక్చువల్లీ. చెప్పినప్పుడు ఏదైనా త్వరగా గ్రాప్స్ చేసుకోవడం కానీ, చెప్పింది చెప్పినట్టు కొన్ని షార్ట్స్ చూసి నేను ఇలా తీస్తాను రీసెంట్ ఇంకా నేను ఇలా చేస్తానని అంటాను. నాకే షాకింగ్ గా ఉంది అంత యాక్టివ్ గా ఉంటుంది అని చెప్పి. సో బేసిక్ గా గాడ్స్ గిఫ్ట్ అని అనుకోవాలి. ఇంకా యాక్టివ్నెస్ అనేది మేమేది ట్రైన్ చేసింది కాదు, తనగానే ఆ వాయిస్ అదంతా తనే చెప్పుకుంటుంది. నేను ఇంకా స్లోగానే చెప్తా ఏదైనా చెప్పే ముందు. ఆ ఫస్ట్ డైలాగ్ అప్పుడు కూడా నేనేదో జస్ట్ క్యాజువల్ నోట్ గా చెప్పిన డైలాగ్ ని తను బాగా హై పిచ్ లో చెప్పడం వల్లనే అదంతా హిట్ కూడా అయింది యాక్చువల్లీ. అవును, ఇంకా అప్పటి నుంచి అంతే. చాలా స్వీట్ వాయిస్ ఉంటది పాపది కూడా. ముద్దుగా చిన్న మాటలు, చిరాని మాటలతో మాట్లాడుతూ ఉంటది. అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు అన్న, అంటే ఈ సోషల్ ప్లాట్ఫామ్ లో తీసుకురావాలంటే, ఈ సోషల్ మీడియాలకే తీసుకురావాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇలా ఆ ధైర్యం ఎలా చేస్తారు? నేను ఉంటాను కదా దాంతో పాటు. ఎన్ని వీడియోస్ చేసినా స్కూల్ అప్పుడప్పుడు లైట్ గా అనిపిస్తున్నా గానీ నేనున్నాళ్ళు తనకేం కాదని కాన్ఫిడెన్స్ నన్ను ఓవర్కమ్ చేసేసింది. ఇంకా ఇది హ్యాపీన్ అవుతుంది, జరుగుతుంది. ఇదంతా దేవుడి దయ వల్ల జరుగుతుంది. తన వీడియోస్ బ్రేక్ అయిన ఫాలోవర్స్ వస్తున్నారు, చాలా మంది ఇష్టపడుతున్నారు. తన వాయిస్ కి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, తన స్మైల్ కి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. సో అలా ఒక టెంపో వెళ్తున్నప్పుడు నేను అలా ఏదో ఎక్స్టర్నల్ ఎఫర్ట్స్ వల్ల, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల నేను అసలు ఆపుదాం అనుకోవట్లేదు యాక్చువల్లీ. ఏదైనా ఒక 1% ఏదైనా డౌట్ వచ్చినా పేరెంట్స్ గా మేము ఉన్నంత వరకు ఏం కాదనే ధైర్యమే మమ్మల్ని అలా ముందుకు తీసుకెళ్తుంది. నువ్వు కరెక్ట్ మాట్లాడకపోయినావు అనుకో, మమ్మీ నాన్న కిడ్నాప్, ఓకే డీలా డన్నా చేయాలా? ఓకేనా? చేస్తారంట చేయాలా మమ్మీ మీ డాడీని కిడ్నాప్? ఫస్ట్ మరి ఒక పాట పాడు. సరే పాట పాడు. ఎందుకు వాడు పాడతావా వాడవా? కిడ్నాప్ చేయాలా మరి? గొంతు బాగుంటది కదా. కిడ్నాప్ చేయాలా? మరి పాడ కూడా కిడ్నాప్ చేస్తావాలని చూసేకి పాట పాడు నీకు వచ్చు కదా. అక్క మీరు చెప్పండి, అంటే పాప ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటే కూడా, అంటే యాజ్ ఎ మదర్ గా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఫాదర్ కన్నా అమ్మ కొంచెం దగ్గరగా చూసుకుంటారు. ఏమనిపిస్తుంటది పాపని చూస్తుంటే? అంత యాక్టివ్ గా ఉంది పాప. యాక్చువల్గా నేనైతే స్టార్ట్ చేసింది అయితే జస్ట్ ఒక డాక్యుమెంటేషన్ గా ఉంటది, ఒక కిడ్వి అని స్టార్ట్ చేశారు. ఆ మమ్మీ కావాలి డాడీ కావాలితో బాగా ఎక్కువ ఫేమస్ అయిపోయేటప్పటికి సరే అప్లోడ్ చేద్దాం, మేబీ తనకు కూడా ఒక కెరియర్ ఇదే, ఒక స్టడీ ప్యారలల్ గా స్టడీ ఇది రెండు చూసుకునేలా చూసుకుందాం. నెగిటివ్ అన్నిట్లో ఉంటుంది, ఏ ఫీల్డ్ అయినా నెగిటివ్ ఉంటుంది. అది ఫిలిం ఫీల్డ్ అయినా కానీ ఏదైనా కానీ సాఫ్ట్వేర్ అయినా నెగిటివ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో నెగిటివ్ ని పాయింట్ అవుట్ చేయకుండా పాజిటివ్ వైపు వెళ్ళిపోదాం అని చెప్పేసి తనకి ఇంట్రెస్ట్ ఉంటే తను చేసింది. షార్ట్ ఫిలిమ్సే కానీ ఏమైనా తన ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని పెద్ద అయిన తర్వాత తన కెరియర్ తన ఇష్టం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేమైతే చూస్ చేస్తుంది ఏంటంటే తనకి నచ్చితే వీడియో దిగుతుంది, లేకపోతే లేదు, తన చాయిస్ వదిలేస్తున్నాం. తన ఇష్టం అంటారు, తన ఇష్టం, తన ఫ్యూచర్ ది. జస్ట్ ఒక కెరియర్ ఇప్పుడు బిల్డ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి గ్రాప్ చేసాము. ఒకవేళ తనకి ఫ్యూచర్ లో అది నచ్చకపోతే తను స్టడీ వైపే కంటిన్యూ చేయిద్ది. ఒకవేళ ఇదే ఫీల్డ్ నచ్చితే ఇందులోకి వెళ్ళిపోయింది. అలాగే అంటే రీల్స్ పెడుతూ ఉంటే ఎలా ఉండే? అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఎవరికైనా ఇబ్బంది ఉంటది, సో దాని తర్వాత ఎలా ఉండే ఫ్యామిలీ గానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ? సో బయటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ నుంచి అలాగా ఏమి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఐ మీన్ ఇలానే చెయ్యాలి, ఇలానే ఉండాలని ఏవీ లేవు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నెగిటివ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు పెడతారు, మేబీ కొంతమంది పెడతారు. ఏదైనా ఒక వీడియో పెడితే అబ్బా మీరు తినరా సో అండ్ సో ఫిష్
అంటే ఎగ్జాంపుల్ మొన్నే జరిగింది ఒక వీడియో నిన్న. తను జనరల్ గా స్కూల్లో చెప్పినట్టున్నారు మట్టి వినాయకుడు తీసుకోవాలని, వీళ్ళకి చెప్తారు కదా అలా స్కూల్లో చెప్పినట్టున్నారు మట్టి వినాయకుడే తీసుకోవాలని. అది నాకు చెప్పింది. సరే ఇదేదో బాగుంది కదా, మెసేజే కదా అని అందులో కొంతమంది పెట్టారు కమెంట్స్, మీరు ఫిష్ తినరా సో అంటే యాక్చువల్లీ ఏంటంటే తనకి స్కూల్లో నేర్పించింది, తను మాకు చెప్పింది. సరే అది యూజ్ అయిద్దేమో అని ఒక వీడియో పెట్టారు. పాజిటివ్ గా రియాక్ట్ అయిన వాళ్ళు 100 మెంబర్స్ ఉంటే నెగిటివ్ గా 2 రియాక్ట్ అయ్యారు. సో ఆ 2 పట్టించుకోవటం కన్నా ఆ 98 మెంబర్స్ పట్టించుకొని ముందుకెళ్ళటం బెటర్ కదా అని. సో నెగిటివ్ కమెంట్స్ అయితే మాక్సిమం మేమేం పట్టించుకోవట్లేదు. బట్ రేర్ రేర్ గా 100 లో ఎవరో 2 మెంబర్స్ ఉంటారు. అలాగా ఏమనిపిస్తున్నారు, చిన్న పాప చేసుకుంటారు రీల్స్, ఏదో చిన్న చిన్న మళ్ళీ వాళ్ళు ఫాలోవర్స్ అయి ఉండరు. ఆ నెగిటివ్ కమెంట్స్ వచ్చే ప్రతి ఒక్కళ్ళది ఫాలోవర్స్ అయి ఉండరు, నాన్ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి ఎవరో 2 వస్తారు. ఫాలోవర్స్ తనైతే చాలా మంది ఉన్నారు. ప్రతి వీడియోకి పాజిటివ్ గా పెట్టే వాళ్ళు ఉన్నారు. మిస్టర్ ఇంట్రోవర్ట్ అని ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు నిజంగా హనీది ఏ వీడియో పెట్టినా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు. అలా చాలా మంది ఉన్నారు. పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మేము పాజిటివ్ తీసుకుందాం అనుకుంటున్నాం. అసలు నెగిటివ్ అసలు మైండ్ లోకే రానివ్వకూడదు. వస్తే మేము ఫస్ట్ డిప్రెస్ అయ్యి మేమన్నా ఫీల్ అయ్యామని పాపని అన్నారు అనుకోండి, అది తన కెరీర్ మీద పడుతుంది కదా. ఇప్పుడు అది ఒక ప్లాట్ఫామ్ ఒకటి చూస్ చేసాం కాబట్టి ఆ ప్లాట్ఫామ్ లో ముందుకెళ్ళిపోవడమే. బ్లెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు, బ్లెస్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా కొత్త కొత్త కంటెంట్ ఏమైనా ఇద్దాము, కొంచెం డాన్స్ అలాగా పాప ఏమన్నా అలా చేద్దామని అనుకుంటున్నాం ప్రస్తుతానికి. తన సపోర్ట్ చేసిన దాన్ని బట్టి. ఓకే, సో ఇద్దరు ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో, సో చాలా బిజీ లైఫ్, చాలా షెడ్యూల్ చాలా బిజీ ఉంటాయి. ఎలా మేనేజ్ చేస్తున్నారు ఈ షెడ్యూల్ లో? పాప సాటర్డే సండే షూట్స్, మండే టు ఫ్రైడే వర్క్. ఉన్నప్పుడే షూటింగ్ కూడా ఫిక్స్ అయిపోయి డేట్స్ ఫిక్స్ చేసుకున్నాం. సాటర్డే సండే మేము తీసిన రీల్స్ మాక్సిమం ఒకటే రోజు మాక్సిమం ఎక్కువ పెట్టుకుంటాం. సాటర్డే సండే ఏదన్నా నేను లేనప్పుడు కూడా కొన్నిసార్లు సహకరించి చేసిద్ది. కొన్నిసార్లు ఆ వీడియో ఎడిట్లో ఎన్ని అయితే మా హస్బెండే చూసుకుంటారు. నైట్ 2-3 అయినా సరే వీడియో ఎడిట్లో ఎన్ని మా హస్బెండే చూసుకుంటారు. తను రెడీ చేసేది, డ్రెస్సెస్, ఏ జ్యువెలరీ దేనికి మ్యాచ్ అయ్యేది మాత్రం నేను. కాస్ట్యూమ్స్ ఏం చేయాలనే నేను చూస్తాను. కెమెరా వర్క్, ఎడిటింగ్ ఎక్సెట్రా అన్ని మా హస్బెండే. 6 o'clock అలా లాగౌట్ అయిపోయింది. ఇక తర్వాత 9-9:30 డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు కూర్చుంటా. ఓకే ఈ వీడియో చేద్దాం ఇవాళ అని వీడియోని బట్టి 1 hour 1.5 hour అలా ఎడిటింగ్. ఇంకా అప్పటి నుంచి స్టార్టింగ్ ఇంకా ఎడిటింగ్ నేనే చూసుకుంటాను అనమాట. కెమెరా వర్క్, ఎడిటింగ్ మొత్తం నేనే చేసుకుంటాను. అప్పుడప్పుడు ఏమైనా బయట ఫోటోగ్రఫీ షూట్స్, ఈ మధ్య ఫోటోగ్రఫీ షూట్స్ జరుగుతున్నాయి. సో అవి అప్లోడ్ చేసుకుంటూ ప్యారల్ గా నేను ఇంటి దగ్గర చేసేయి, తనకి ఏదైనా కంటెంట్ బేస్డ్ దొరికినప్పుడు. యాక్చువల్ గా నేను ఏదైనా ప్లాన్ చేసి చేసేదానికన్నా తను ఆటోమేటిక్ గా చేసే ఇంకా బాగా వైరల్ అవుతాయి. యాక్చువల్లీ నేను ఒక 2-3 తన వైరల్ వీడియోస్ లో ఒక 2-3 ప్లాన్డ్ ఉంటాయి. మిగతావన్నీ అన్ప్లాన్డ్, అప్పటికప్పుడు బాగా చేస్తుందని తీసుకున్న రీల్స్ మాత్రమే బాగా. అవును, పాప రీల్స్ చూస్తుంటే ఏదో చెప్పినట్టు ఉండే, నార్మల్ ఆటోమేటిక్ తన నోట్ల నుంచి వచ్చినట్టే ఉంటాయి. మొన్న రాఖీ అప్పుడు యాక్చువల్లీ ఒక వీడియో 17-18 మిలియన్ వరకు వెళ్ళింది అన్నమాట. బాబుకి యాక్చువల్లీ ఓన్ తమ్ముడు కాదు, మా బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడు కొడుకు యాక్చువల్లీ. సో తనకి అలాంటివి ఇష్టం, ఎవరికైనా ఫుడ్ పంచడం గానీ, ఎవరికైనా పెట్టడం అంటే బాగా ఇష్టం తనకి. అది గాడ్స్ బ్లెస్సింగ్ అనుకోవాలి. ఎవరికైనా ఏమైనా ఇవ్వాలన్నా, మనం తీసుకెళ్లాలా ఇవ్వాలా అనుకున్నప్పుడు ఇచ్చేద్దామనే ఇదిలోనే ఉండిద్ది. ఆ బాబు మామూలుగా వచ్చి కూర్చున్నాడు, పెట్టించుకుంటున్నాడు. తనకు కూడా ఆ బాబు పెట్టించుకుంటున్నాడు కదా అని చెప్పి అంతే యాక్టివ్ గా తను బాబు చుట్టూ తిరుగుతూ, అసలు అప్పుడు అసలు ప్లానే లేదు, అసలు వీడియో తెద్దామని ప్లానే లేదు నాకు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ హెల్త్ బాగా ఆ రోజు. నేనే ఒక దగ్గర కార్నర్ లో కూర్చున్నా, ఒక చైర్ లో. వాళ్ళిద్దరిది చూసిన తర్వాత నాకే బాగుంది, మనం క్యాప్చర్ చేసుకుందాం ఇలాంటి మూమెంట్స్, మ్యాజికల్ మూమెంట్స్ అని చెప్పి తీసాను అనమాట. అది చాలా వరకు చాలా మందికి రీచ్ అయింది యాక్చువల్లీ. అది ప్యూర్ గా బాబు ప్యూర్ గా ఉన్నాడు, తను ప్యూర్ గా ఉంది కాబట్టి అంత రీచ్ వచ్చింది యాక్చువల్లీ. అసలు ఏమీ లేదు, కూర్చొని దగ్గర నుంచి కథలు కూడా కదలేదు యాక్చువల్లీ. కెమెరా వర్క్ నేను అసలు అటు ఇటు కథలు కూడా కూర్చొని అలా పెట్టి అలా వదిలేసాను అంతే. తర్వాత ఇంకంతా కట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసాను యాక్చువల్లీ. సో అది అలా ఏదైనా అన్ప్లాన్డ్ గా ఉన్న తన న్యాచురల్ రీల్స్ బాగా వెళ్ళింది. అనిక, మొన్న నువ్వు ఇన్స్టాగ్రామ్ లో హ్యాపీ బర్త్డే అన్నయ్య అని చెప్పి స్టేటస్ పెట్టినావు కదా, పెట్టినావా? ఎవరి కోసం పెట్టినావు? పవన్ కళ్యాణ్ అన్నయ్యకి. అన్నయ్యనా? అన్నయ్య అవుతాడా నీకు? అన్నయ్య అవుతాడా? తెలుసా నీకు పవన్ కళ్యాణ్ అన్నయ్య? చూస్తావా సినిమాలు? ఇష్టమా నీకు?
ఒకసారి మళ్ళీ చెప్పావా హ్యాపీ బర్త్డే? హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్నయ్య. అన్నయ్య, మీకు అన్నయ్య అవుతాడా? పవన్ కళ్యాణ్ అన్నయ్య ఎలా అంటాడు? వావ్ సూపర్. వచ్చా నీకు? ఇంకోసారి ఓకే, సో ఇంకోసారి చేయి ఒకసారి. గబ్బర్ సింగ్ గబ్బర్ రెండుసార్లు సింగ్ అడుగుతుంది. అదేనా? ఓ గుడ్. ఇంకోటి నువ్వు పాటలు కూడా బాగా పాడతావంట కదా నిక, కదా? పాటలు బాగా పాడతావంట కదా నువ్వు? ఒక్క పాట పాడరా నా కోసం? నువ్వు పాడు, నేను డాన్స్ చేస్తా. పాడతా. పాడే జోలపాట అమృతని కన్నుల తీయనంత అలా అమ్మ పాడే అలిపాట నెనెలులి పాలి ఎవరులంట రెండు జాబిల్లి విచ్చి రెండు బుట్టలు విల్లేసి రెండు జాబిల్లి విచ్చి రెండు బుట్టలు విల్లేసి ఉగ్గును పట్టే అమ్మ నాన్నలా వినిపిస్తే అమ్మ తెలివేలా అమ్మ పాడే నెల పాట అమృతాని కన్నుల తీయనంట. సూపర్ సూపర్. సో నీ చాక్లెట్ ఇవ్వాలి ఇప్పుడు నేను? తర్వాత తీసుకుంటాను. ఇప్పుడు తీసుకుంటా తర్వాత ఇవ్వాలా? సరే ఒక చాక్లెట్ ఫస్ట్ చేతిలో పట్టుకో. గుడ్ గర్ల్ హనిక. సో నువ్వు ఇంకేమేం చేస్తావు? స్కూల్కి వెళ్తున్నావా? డైలీ వెళ్తున్నావు. మీ టీచర్ ఏమంటుంది ఊరికే నిన్ను హోంవర్క్ రాయకుంటే? చేస్తున్నా. పక్క చేస్తున్నావు హోంవర్క్? పక్క. మమ్మీ చేపిస్తుందా, నాన్న చేపిస్తాడా? మమ్మీ చేపిస్తుందా? ఎప్పుడైనా మీ మమ్మీ నేను కొట్టిందా? నిజం చెప్పాలి. నిజం చెప్తే ఇంకో చాక్లెట్ ఇస్తా. కొట్టిందా మమ్మీ? నిజం నిజం కొట్టిందా మీ మమ్మీ? కొట్టే ఇంకో చాక్లెట్ ఇస్తా. ఇప్పుడు నిజం చెప్పు. కొట్టే కొట్టే ఆ? కొట్టే ఇంకోటి ఇస్తా. కొట్లే ఇంకోటి ఇస్తా. కొట్లే మస్తున్నాయి అక్కడ అన్ని ఇస్తా నిజం చెప్తే. కొట్లే తిట్టిద్దా అన్నాడు. కొట్లే? తిట్టింది. తిట్టిందా? బరస్ట్ కదా అందిస్తున్నాము నాడికి. ఏమని తిట్టింది? ఏమని తిట్టింది మమ్మీ? చెప్పాలి. చెప్తే మొత్తం ఫుల్ చాక్లెట్స్ నీకే. తిట్లే ఆగు. మమ్మీ మోటివేట్ చేస్తుంది కదా నేను. సరే నాన్న తిడతాడా? తిట్టాట నాన్న కూడా తిడతాడా? అసలు నాన్న ఏమని తిడతాడు చెప్పు ఇప్పుడు. తిట్టాడా? తిట్టాడు. ఏమని తిడతాడు మీ నాన్న? చెప్తా నీకు 5 చాక్లెట్స్ ఇస్తా. 5 వెంటనే ఇస్తా. పిల్లలు ఒక్కరు బయటికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఎందుకు? దొంగలు ఎత్తుకుపోతారు. దొంగలు ఎత్తుకెళ్తారా? ఎవరు చెప్పారు? నాకు తెలుసు. ఎలా తెలుసు నీకు? నేనే తెలుసుకున్నా. అవునా? ఎప్పుడైనా ఎత్తుకపోయారా నిన్ను? ఎందుకు? బయటికి వెళ్ళావాను? మరి నేను డైలీ బయటనే ఉంటాను కదా, ఎవరు ఎత్తుకపోయింది? డైలీ చిన్నపిల్లనే మరి నేను చిన్నపిల్లగానే కదా. కాదు మరి పెద్దవాళ్ళవి. చిన్నపిల్లగాని కాదా నేను? పెద్దవాళ్ళవి. నువ్వు? చిన్నవాళ్ళని. నేను? పెద్దవాళ్ళవి. నువ్వు? చిన్నవాళ్ళని. నేను? పెద్దవాళ్ళవి. నువ్వు? చిన్నవాళ్ళని. మీ డాడీ? పెద్దడు. మమ్మీ? పెద్దది. నేను? పెద్దడు. నువ్వు? చిన్నడు. గుడ్ గర్ల్. సో నిజంగా వెరీ గుడ్. బయటికి వెళ్తే పప్పిస్ కొరితే అంటావు కదా, అలా చెప్పు. బయటకు వెళ్తే పప్పిస్ కలుస్తాయి. కలుస్తాయి? పప్పీస్ ఉన్నాయా? పప్పీస్ మీ ఊరి దగ్గర? అవును హనిక, నీకు పండుగలు అంటే ఏ పండుగ ఎక్కువ ఇష్టం నీకు? పండుగలు ఉంటాయి కదా, సో గణేశుని పండుగ కానీ, బోనాల పండుగ, బతుకమ్మ, నీకు ఏ పండుగ అంటే ఎక్కువ ఇష్టం? గణేష. అవునా హనిక, కాదు ఒక వీడియో పెట్టినావు, ఒక వీడియో పెట్టినావు మట్టి వినాయకుని అందరం పూజిద్దాము అని చెప్పి. ఎందుకు మట్టి వినాయకుడు అని చెప్పి ఎందుకు పెట్టినావు నువ్వు? పిసులు చనిపోతాయి. చనిపోతాయి. ఎందుకు చనిపోతాయి? కలర్స్ తీసుకుంటేనే చనిపోతాయి. ఓకే,
అందుకే మట్టి వినాయకుడు పెట్టాలా? ఓకే, అప్పుడు మంచిదా? సరే, ఇంకోటి మీ మమ్మీ మీద ఒక పాట పాడతావా? మీ మమ్మీ మీద ఒక పాట పాడతావా? పాడేస్తాను కదా. ఎప్పుడు పాడేస్తావు? వెరీ గుడ్. గుర్తుందా అని చెప్పి అడిగిన మీ నాన్న మీద? నాన్న నువ్వు నా ప్రాణం మంచిదా నీకు? నెక్స్ట్ ఇంకోటి మీ నాన్న మీద ఇంకోటి పాడు, లేకుంటే మీ నాన్నని కిడ్నాప్ చేస్తా. నాన్న కోసం ఒక పాట పాడితే నీకు ఇంకో చాక్లెట్ ఇస్తా, ఓకేనా? పాడు. నన్ను చూసుకోండి. పాడాలి నాన్న, పాడాలి. నాన్న నువ్వు నా ప్రాణం అని. నాన్న నువ్వు నా ప్రాణం అని సరిపోదట ఆట నిజానులో అదే నల సినాల ఆకలికి. సూపర్. సో ఇంకో చాక్లెట్. చాలా గ్రేట్ తెలుసా నికాను? సూపర్ గా పాడుతున్నావు పాటలు తెలుసా? సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హనిక, నువ్వు ఒక వీడియో చేసినావు మావయ్య అని, చేసినావా లేదా? చేసినావా లేదా? చేసినావు కదా. ఒక్కసారి మళ్ళీ డైలాగ్ చెప్పవు, నన్ను చూసి చెప్పు. మామయ్య. చెప్పమ్మా. మామయ్య. చెప్పమ్మా. మామయ్య. చెప్పమ్మా. బాగున్నావా? బాగున్నా. నువ్వు బాగున్నావా? బాగున్నా. ఎంత బాగున్నావు? చాలా. చాలా బాగున్నావా? ఓకే. సో మీరు గణేష్ని పెట్టిర్రా? ఎన్ని డేస్ అవుతుంది పెట్టి? అంటే అవుతుందా? సో మంచిగా రెడీ అయినావాను? నీకు రెడీ కావడం అంటే ఇష్టమా? ఎవరు రెడీ చేస్తారు నిన్ను? మమ్మీ రెడీ చేస్తారా? ఓ గుడ్. సో అక్క, పాపను కొంచెం పక్కన పెడితే లవ్ మ్యారేజ్ అని చెప్పారు. సో ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేస్తారు? ఎప్పుడు మనమేనా అన్న కదా? ఫస్ట్ ఎంతైనా అబ్బాయిలే కదా, ఫస్ట్ ప్రపోజ్ మన నుంచే ఉంటది. అవునవును. ఓకే, ఎమ్మడే యాక్సెప్టెడ్ అక్క? ఒక్క 1 month కూడా తీసుకోలేదు. 1 month అనుకుంటా. 1 month కూడా అంటే ఆల్రెడీ ఫస్ట్ ముందు ఫ్రెండ్స్ మేము అందరం ఒక 10 members ఒక గ్యాంగ్ అన్నమాట. 10 members ఉన్నాం ఫ్రెండ్స్ డిగ్రీలో. అందులో 4 members గర్ల్స్ మేము. ఓకే. ఇంకా మిగతా అంతా మాక్సిమం వీళ్ళంతా బాయ్స్. ఫస్ట్ ఫ్రెండ్షిప్, తర్వాత అది 1 month తర్వాత అనుకున్నాను. ఓకే, ఫస్ట్ ఫ్రెండ్ తోనే మొదలవుతుంది, తర్వాత లవ్, తర్వాత మ్యారేజ్. సో ఎలా ఉన్నారు అక్క ఫస్ట్ ప్రజెంట్ లైఫ్? ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? మా పేరెంట్స్ సపోర్ట్ కానీ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కానీ చాలా బాగుంటది. సో అంటే లవ్ మ్యారేజ్ అంటే ఒప్పుకోరు ఇంట్లో? స్ట్రగుల్స్ ఏమన్నా, మూవీ టైప్ ఏమన్నా అలాంటివి? అలాంటివి జరగలేదు నాకు. అంటే ఆల్రెడీ వెల్ సెటిల్డ్ తర్వాతే మేము ప్రపోజల్ తీసుకెళ్ళాము ఇంటికి. ఓకే. అంటే ముందంటే వాళ్ళకైనా భయం ఉంటది కదా, ఎలా సెటిల్ అవుతారు ఏంటి. ఆల్రెడీ సెటిల్ అయిన తర్వాతే ప్రపోజల్ కి తీసుకొచ్చారు వాళ్ళు మా ఇంటికి. సో మా మమ్మీ మా ఫాదర్ ఆల్రెడీ మా ఇద్దరు అక్కలది లవ్ మ్యారేజ్. ఓకే. మా డాడీ ముగ్గురిది చేశారు. ఓకే. దేనికి అబ్జెక్షన్ ఏం చెప్పలేదు. ముగ్గురిది లవ్ మ్యారేజ్, ముగ్గురిది చేశారు. సో మా సైడ్ నుంచి ఏం అబ్జెక్షన్ లేదు, వాళ్ళ సైడ్ నుంచి అబ్జెక్షన్ ఏం లేదు. జస్ట్ అనుకున్నాము, డేట్స్ అనుకున్నాము, ఇంకా అలా మ్యారేజ్ కి ప్రొసీడ్ అయ్యాం. ఓకే. ఎంగేజ్మెంట్ కి మ్యారేజ్ కూడా ఎక్కువ గ్యాప్ కూడా లేదు, ఒక 1 month లోపే. ఇంకా ఆ తర్వాత ఇంకా అలా. నీకేమైతుంది? మీ మమ్మీ వాళ్ళ లవ్ మ్యారేజ్ అంటే తెలుసా? మొన్న రోజు ఫోటోలో నువ్వు లేవని అడిగావు కదా, ఏ ఫోటో అది? అవును, నిజంగా డౌట్ అడగాల నేను? అడగొచ్చా? ఒక డౌట్ చూడిగో, నేను మొన్న మీ ఇంటికి వచ్చిన, ఆ ఫ్రేమ్ చూసిన, ఒకటి ఫ్రేమ్ లో మీ మమ్మీ మీద మీ డాడీ ఫోటోనే ఉంది, నీ ఫోటో లేదు. ఎందుకు లేదు? మీ మమ్మీ మీ నాని ఫోటోనే ఉంది. మమ్మీ డాడీ పెళ్లి చేసుకునే దాంట్లో నీకు లేదు కదా అలా? మీ నాన్న మీ మమ్మీ పెళ్లి చేసుకున్న ఫోటోలో నువ్వు లేవు. ఎందుకు? మమ్మీ నాన్న ఫోటో తీయలే. నేను ఫోటో తీయలే, అడగలే మరి నువ్వు ఎందుకు? మీ నాన్న పెళ్లి చూసినావు నువ్వు? మీ నాన్న ఫోటో చూసాను కదా. ఫోటో చూసి మరి నువ్వెందుకు లేవు అందులో? నువ్వెందుకు లేవు అందులో? పిలవలేదా? మరి అప్పుడు నేను అడిగినా మమ్మీ నాన్న ఎందుకు పిలవలే? అడుగు ఒకసారి. పిలవలేదు ఎందుకు బాబు?
ఏమంటే తెలవలేదు. మీ మమ్మీని అడగవా హనిక? పెళ్ళికి ఎన్ని రోజులు అడుగు మీ మమ్మీని. డాడీ పిలవలేదమ్మా. నేను కాదు డాడీ వాళ్ళు పిలిచారు. నేనుంటే మస్తు ఏడ్చేవాళ్ళు తెలుసా, ఇంత బాధ అనిపించింది తెలుసా హనిక. మీ ఇంటికి వస్తే నీ ఫోటో లేదు అట్లా కాదు. ఇప్పుడు నేను ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ చెప్తే ఇవన్నీ నీకేస్తే ఇప్పుడు సన్నా రెడీ. హనిక కోపంలో ఉంటే ఎట్లుంటుంది? కోపంలో ఉంటే ఎట్లా పెడతావు ఎక్స్ప్రెషన్? ఓకే డన్. బాగా ఏడుస్తే ఎట్లా పెడతావు? ఏడుస్తే ముఖం ఏడవాలి. ఏడుస్తే ఇంకో చాక్లెట్ ఇస్తా. ఏడుస్తావా? ఓకే గుడ్. ఇగో తీసుకో ఇంకోటి. కమాన్. అలుగుతే హనిక అలిగింది ఇప్పుడు. అలిగితే నవ్వుతారు ఎవరన్నా? కటిఫ్ నవ్వకుండా చెయ్యి. అలిగిన వాళ్ళు నవ్వరు కదా, నువ్వు నవ్వుతావు అసలు. నేను మాట్లాడు. చాక్లెట్ క్యాన్సిల్ అవుతుంది ఇష్టం. నిజంగా కలిగితే ఎలా చేస్తావు? నిజంగా కలిగితే ఎలా? అబ్బు. కోపం వస్తే సీరియస్గా ఒక 2 minutes అలాగే ఉండాలి. వెరీ గుడ్. ఏడు అయిపోయింది. ఇంకేమన్నా? నవ్వించు సార్. స్మైల్ వస్తే ఎట్టిస్తావు? స్మైల్ చాలా క్యూట్ ఉంది స్మైల్. నువ్వు రీల్స్ చేస్తావు కదా, ఎవరి కోసం చేస్తావు రీల్స్? మీ నాన్న కోసం చేస్తావా? డాడీ కోసం రీల్స్ చేస్తావా? అందులో మీ డాడీ వాయిస్ అనిపిస్తుంది కదా. ఎవరి కోసం చేస్తావు చెప్పు నువ్వు రీల్స్? మా డాడీ అన్నావు. మాకు మీ డాడీ వాయిస్ అనిపిస్తుంది, మీ మమ్మీ వాయిస్ అనిపించదు. మమ్మీ వాయిస్ కాదు, డాడీ వాయిస్ కంత. ఏమంది? అరిసింది. మరి నువ్వు దాన్ని తిట్టావు రాత్రి. నేను తిట్టాను దాన్ని. పావని అన్నావురా? అరవక పావని అన్నాను. కదా గాలి పెట్టుకున్నారు. ఏమంటారు? అన్ని చెప్పాలి. మమ్మీ డాడీ చోలు మూసుకుంటారు. ఒకసారి చోలు మూసుకోమని చెప్పాలి. ఇద్దరు మూసుకోమని చెప్పు. మమ్మీ మూసుకొని ఇటు నాన్నకి చెప్పు. చెప్పు నాన్నకి మూసుకోమని. మూసుకుని మీ డాడీ మీ మమ్మీ ఏమని తిట్టుకుంటారు? మీ నాన్న మీ మమ్మీ తిడతాడా? ఏమని ఏమని తిడతారు చెప్పు. ఏమని? ఫోటో తీసేటప్పుడు సరిగ్గా చెప్పు, క్లారిటీగా అట్లా వాయిస్. ఇప్పటిదాకేమో చెప్పినా నేను రాత్రి ఏమన్నాడు మీ డాడీ మీ మమ్మీని? ఏమని తిట్టిండు? ఏమన్నాడు? మీ మమ్మీ ఏమన్నది అప్పుడు? మీ మమ్మీ ఏమన్నది అప్పుడు? కూర్చో, సరిగ్గా కూర్చోవాలి. ఏమనలేదు. ఓకే. అంటే అక్క మీరు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, పాపని మిస్ అవుతూ ఉంటారా? చాలా. మరి ఎక్కడ ఉంటారు పాప మీరు వెళ్ళినప్పుడు? మా హస్బెండ్ చూసుకుంటారు. 3 days వర్కింగ్. ఓకే 3 days వర్క్. 2 days ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్, 3 days ఏమో ఇది. ప్రస్తుతానికి తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అవుతుంది. ఒకవేళ తను కూడా పిలిస్తే మా అత్తయ్య తెచ్చుకోవాలి ఇక్కడికి. ఓకే. పాపను చూసుకోవాలి కదా స్కూల్ కి. దాన్ని మార్నింగ్ వేసి తనకి బాక్స్ కట్ట అన్ని చేస్తాను. తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్తున్నావు అని అడిగిద్ది. తను అడిగిన దానికి నాకు ఇంకెక్కువ ఫీల్ అవుతా. అమ్మాయి వాళ్ళు వెళ్ళకుండా ఉండొచ్చు కదా కాలేజ్కి అని. కొన్నిసార్లు ఇంకా నేను సిక్ లీవ్ పెడతా. సిక్ కాకపోయినా ఇంకా సిక్ లీవ్ పెడతా. తను అడిగిందని ఉండిపోవచ్చులే ఒక్క రోజుకి అని. మమ్మీ డైలీ మార్నింగ్ వెళ్తుందా? నాన్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమో ఇంట్లోనే చేస్తాడా నాన్న?
నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక లేదు వాళ్ళంతా వెళ్ళిపోతారు. అయ్యో ఒక్కదాని వెళ్తావా నువ్వు స్కూల్కి? వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళు నన్ను దింపి వెళ్ళిపోతారు. అప్పుడు నేను వచ్చేసరికి వాళ్ళు ఉండరు. ఉండరా? ఉంటారు. ఉంటారు. ఓకే, స్కూల్కి వెళ్తావా నువ్వు? వెళ్తా. మమ్మీ ఎక్కడికి వెళ్తా డైలీ మార్నింగ్? వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? కాలేజ్. కాలేజా? ఆఫీస్ కాదా? ఆఫీస్. ఆఫీస్ అంటే కాలేజ్ కదరా బాబు. ఆఫీస్ కాలేజ్ ఒకటేనా? కాలేజ్. ఓకే, నువ్వు స్కూల్కి వెళ్తావా కాలేజ్కి వెళ్తావా? కూలు. కూలా? కూలు. స్కూల్ వెళ్తా డైలీ వెళ్తావా నువ్వు? నేనే కాదు నాన్న వాళ్ళు దింపొస్తారు. వర్షం పడితే నువ్వు వెళ్ళవాట స్కూల్కి? ఇంకో తెలుసుకొని వెళ్తా. వెళ్తుందా? వర్షం పడ్డ కూడా వెళ్తుందా? వర్షం పడ్డ కూడా వెళ్తావు స్కూల్కి? రారి అనకూడదు, ఓకేనా? పర్లే మామూలుగా మాట్లాడు. అంటే అన్న అక్క మీకు కూడా అడుగుతున్నా నేను, అంటే పాపతో రీల్స్ చేపిస్తున్నారు. సో ఈ సమాజంలో ఈ నెగిటివిటీని ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం డే బై డే, ఏం జరుగుతుంది ఈ సమాజంలో అనేది. సో ఎందుకంటే పాపకి ఇప్పటి నుంచే మీరు సోషల్ మీడియాకి చాలా దగ్గర నుంచి చూపిస్తున్నారు, చాలా అంటే పైనుంచి కానీ మీకు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి కానీ. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చిన సందర్భాలు ఏమన్నా? లేదు, నెగిటివ్ ఇప్పటివరకు ఏం రాలేదు. మేము కూడా చేసే కంటెంట్ ని కొంచెం సెన్సిటివ్ మ్యాటర్స్ ఏం టచ్ చేయకుండా సెన్సిబుల్ గానే ప్లాన్ చేసుకుంటున్నాం మేము కూడా. 1-2% ఎప్పుడు ఉండేదే, బట్ స్టిల్ మేము అన్నట్టుగా పాజిటివ్ ని కన్సిడర్ చేసుకొని వెళ్దాం. ఎలాగో పేరెంట్స్ గా మా ఇద్దరు ఎప్పుడు ఉంటాం తనతో. సో ఆ భయం అయితే అంత లేదు. 1-2% ఎప్పుడైనా ఉన్నా కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకు వెళ్ళిపోతాం. ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా అన్న? పాపకి టైం ఇస్తలేము, పాపతో కలిసి టైం స్పెండ్ చేస్తలేము అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు ఎప్పుడైనా? రిగ్రెట్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ తనతోనే ఉంటాం కదా ఎప్పుడు. తను కోవిడ్ టైంలో పుట్టింది, సో వర్క్ ఫ్రమ్ హోమే ఇచ్చారు. రీసెంట్ గా మేము మూవ్ అయ్యాం డిసెంబర్ లో మూవ్ అయ్యాము. 3 days నేను కొంచెం అప్పుడప్పుడు ఫీల్ అవుతాను, కానీ ఏదైనా తన ఫ్యూచర్ కోసమే కదా. ఇప్పుడు జాబ్ మానేస్తే కన్నా తనకైతే కొంచెం సెక్యూర్డ్ ఉంటది కదా జాబ్. నేను జాబ్ లో ఉంటే తనకు కూడా కొంచెం ఎడ్యుకేషన్ పరంగా కానీ దేని పరంగా కానీ కొంచెం చెప్పుకోవడానికి అన్నిటికీ బాగుంటదిలే అనేది ఇంకా నేను మానేయలేదు. యాక్చువల్ గా మా హస్బెండ్ మానేయమన్నారు, కానీ నాకు మానేయడం ఇష్టం లేదు. ఆల్రెడీ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తున్న దాన్ని చేసుకొని ఎందుకు అని నేను అప్పుడప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతాను. కానీ తర్వాత సాటర్డే సండే తనతోనే ఉంటాను, వచ్చిన తర్వాత తనతోనే ఉంటాను కదా. ఇంకా మాక్సిమం నాకు కుదిరిన టైంలో తనతోనే ఉంటాను. మాకిద్దరికి ఎక్కువ బాండింగ్ ఉంటది. 5 days హోమ్ అయినా సరే 3 days నేను ఆఫీస్కి వెళ్ళినా మా ఇద్దరికి ఎక్కువ బాండ్ ఉంటది. నేను అసలు మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. ఎలాగో నాది వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి తను పుట్టినప్పటి నుంచి ఇంకా అది ఎలా అయిపోయిందంటే పుట్టిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమే, ఇంటి దగ్గర ఉండి చేసుకోవడం, తనతోనే ఉంటాను నేను. 24 hours తనతోనే ఉంటాను బేసిక్. ఒక్క తను స్కూల్కి వెళ్ళిన టైం తప్ప ఇంకా ఎప్పుడు తనతోనే ఉంటాను కాబట్టి తను మిస్ అయ్యేదైతే నాకు ఇప్పుడు అనిపించదు. ఎంత ముందు ఉండేది, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు చుట్టాల ఇంట్లో ఒక 10 days ఉన్నప్పుడు, మమ్మీ వాళ్ళ ఇంట్లో 10 days ఉండి అక్కడ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసే ముందు పేరెంట్స్ వదిలి మనం హైదరాబాద్ వెళ్తున్నాం జాబ్ పర్పస్ మీద అని ఉండేది. తను చూసినప్పుడు ఓకే తను నాతోనే ఉంటుంది కదా, ఇంకా తను చూసుకుంటే ఆ హ్యాపీనెస్ నేను ఇంకా అలాగే గడిపేస్తుంటాను. అంటే ఈ జనరేషన్ లో ఆడపిల్ల పుడితే అరే ఎందుకు పుట్టింది, ఏంటి ఆడపిల్ల వాళ్ళ యూజ్ ఏముంది, మనకే నష్టాలు జరుగుతాయి, సో ఎవరిని సరిగా చూసుకోరు అన్న వర్షన్ లో మనం ఉన్నాం. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. ఓకే, సో మనం మీ పాప పుట్టినప్పుడు మీ ఫీల్ ఏంటన్నా వాస్తవం ఓపెన్ గా చెప్పాలి. ఓపెన్ గా చెప్తున్నా. యాక్చువల్ గా తను కన్సీవ్ అయినప్పుడు ఆడపిల్లనే నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాను. ఎంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేశానంటే నాకు పాపే పుట్టాలి, తన కళ్ళు నాయే ఉండాలి. ఫ్రాంక్ గా అడిగారు కాబట్టి చెప్తున్నా. స్కిన్ టోన్ ఆబ్వియస్లీ మదర్ది రావాలి, కొంచెం కళ్ళు గానీ స్మైల్ గానీ అది నాది రావాలని, ముక్కు గానీ యూనో అలాంటి ఫీచర్స్ నాయి ఉండాలి అని అనుకున్నా. దేవుడు ఎగ్జాక్ట్ గా అలాగే తను క్రియేట్ చేశాడు. యాక్చువల్లీ తను పుట్టినప్పటి నుంచి అసలు అది చెప్తున్నా కదా, నాకు ఎంత ముందు ఒక కొంచెం ఏదైనా ఆలోచనలు ఉన్నప్పుడు, వర్క్ లో ఉన్నప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు కొంచెం డీవియేషన్ ఉండేది. ఎప్పుడైతే ఒక్కసారి వర్క్ ప్రెషర్ గానీ ఏదైనా ఉన్నప్పుడు తను చూడగానే నాకు మొత్తం పోయిద్ది. అసలు ఆడపిల్లలందరూ నిజంగా బ్లెస్సింగ్. అది ఎంజాయ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది. ఎవరైనా ముందే అంటే ఏదైనా మనం
ఫీల్ అయిన తర్వాత లేదా కలిగిన తర్వాతే తెలుస్తుంది అది ఎంత బ్యూటీ అనేది లైఫ్ కి. ముందుగానే సొసైటీలో జరుగుతున్న వాటిని చూసి భయపడిపోయి ఇలా ఆడపిల్లలు పుట్టకూడదు లేకపోతే అలాంటి నెగిటివిటీ మంచిది కాదు. ఒకసారి పుట్టిన తర్వాత అసలు వాళ్ళు ఆడపిల్ల ఎలా పెరుగుతుంది వాళ్ళని చూస్తూ ఉంటేనే టైం గడిచిపోద్ది, అసలు తెలియని కూడా తెలియదు మీకు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేకపోతే టైం ఎలా జరుగుతుందో కూడా తెలియదు. ఒక్కొక్కసారి తను చేసే యాక్టివిటీస్ అన్ని చూస్తే అసలు నిజంగా నేను ఎన్నిసార్లు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటానో నాకు తెలియదు. యూనో ఇలాంటి అందరూ కమెంట్స్ చూస్తున్నప్పుడు అందరూ మీరు లక్కీ అన్నా గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అని అందరూ చాలా కామెంట్స్ పెడుతున్నప్పుడు ప్రతి కామెంట్ చదువుతున్నప్పుడల్లా నాలో తెలియని సంతోషం ఉండేదే. తను చూసినప్పుడల్లా ఉండేది నాకు. ఏదైనా కొంచెం మూడ్ ఆఫ్ గా అనిపించినప్పుడు తను చూసి ఆటోమేటిక్ గా నా ఫేస్ లో స్మైల్ వచ్చేసింది, ఆటోమేటిక్ గా వచ్చేసింది. సో రియలీ ఆడపిల్లలు అనేది అదృష్టం, ఖచ్చితంగా అది అదృష్టమే. ప్రతి తండ్రికి ప్రతి తల్లిదండ్రులకి ఆడపిల్ల, ప్రతి ఫ్యామిలీలో ఆడపిల్ల ఉండాలని కోరుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ నేను ప్రతి ఫ్యామిలీలో వాళ్ళకి తెలియాలి ఒక ఆడపిల్ల ఉంటే ఇల్లంతా కలగా ఉండిద్ది, ఇల్లంతా హడావుడిగా ఉండిద్ది, టైం ఎంత త్వరగా గడిచిపోద్ది. వాళ్ళ షాపింగ్ కి కానీ లేకపోతే వాళ్ళు చేసే అల్లరికి కానీ వాళ్ళకి మనం చూసే కన్సర్న్ కానీ వాళ్ళ గురించి మనం ఎంత జాగ్రత్తగా ఉండే ఒక ఆడపిల్ల అన్ని నేర్పించింది, బాధ్యతను గుర్తు చేసిద్ది, సొసైటీలో ఎలా ఉండాలో నేర్పించింది, జాగ్రత్త అంటే ఏంటో నేర్పించింది, సేవింగ్స్ అంటే ఎలా ఉండాలో నేర్పించింది, మొత్తం నేర్పించింది. అందుకే నేను అనుకున్నాను యాక్చువల్లీ ప్రతి ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఉండాలి. ఆ ఆడపిల్ల కోసం సొసైటీ మారుద్ది, తల్లిదండ్రులు మారుతారు, అందరూ స్ట్రాంగ్ గా ఉంటారు, యూనో మంచి సెటిల్డ్ గా ఉంటారు అనేది నా ఒపీనియన్. యాక్చువల్లీ చాలా సార్లు గాడ్ కి ఎన్నిసార్లు చెప్పుకున్నా నాకే తెలియదు. కొంతమంది కొన్ని డీవియేషన్స్ వచ్చినాయి, ఓకే ఆడపిల్ల కాదేమో మగపిల్లడు ఏమో ఇనిషియల్ గా అన్నారు. అంటే అంటవే అన్న మీ పేరెంట్స్ కానీ మీకు సంబంధించిన వ్యక్తులు అన్నారే ఆ మగ పిల్లగాడు పుడితే బాగుంది ఇంటికి వారసుడు పుట్టింటారని చెప్పి అవి కూడా ఇంటూ ఉంటారు అలాంటి సందర్భాలు? లేదు, అలాంటి నేనేమి బిలీవ్ చేయను యాక్చువల్లీ. ముగ్గురు ఆడపిల్లలమే. సో మా ఫాదర్ కి ఆడపిల్లలు అంటేనే ఎక్కువ ఇష్టం. ఇంకా బేసిక్ గా చెప్పాలనుకుంటే ఇంకా ఇష్టం అసలు జెండర్ డిస్క్రిమినేషన్ ఏమీ లేదు. గర్ల్స్ ఆల్రెడీ ముగ్గురు గర్ల్స్ పెంచారు కాబట్టి ఎవరైనా ఒకటే. మా అత్తయ్య వాళ్ళ వైపు బాయ్స్ మొత్తం వాళ్ళకి బాయ్స్ చూసి 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 గర్ల్స్ పుట్టాక ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మహాలక్ష్మి పుట్టింది మా ఇంట్లో అని వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే, ఎప్పుడైనా పాపకి హెల్త్ బాగాలేనప్పుడు సందర్భాలు కానీ ఎప్పుడైనా పాప ఏం లేదు అలాంటి సిచ్యువేషన్స్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు హెల్దీ, ఫుల్ హెల్దీ. ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్ లేవు. అంతే జాగ్రత్తగా కూడా ఉంటాం, బయటకు వెళ్ళినా లేకపోతే బయట ఫుడ్ ఏమైనా తీసుకున్నప్పుడు అలర్జెటిక్ గా ఏం కాకుండా ఉంటది కదా, బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మినరల్ వాటర్ లాంటివి సజెస్ట్ చేయడం, కొంచెం జాగ్రత్తగానే చూసుకుంటాం అన్నమాట. ఓకే, ఇంకోటి అతి గారాభం అని కూడా అంటారు. సో పాపకి ఏదైనా చెడు అతి గారాభం పెంచితే కూడా సొసైటీలో మర్యాద తగ్గిపోతుంది అన్నట్టు. సో అవి ఎప్పుడు గుర్తురాలని, ఎందుకంటే పాపని చూస్తే చాలా ఇష్టం, హ్యాపీగా ఉంది, తనకు నచ్చిన లైఫ్ బతుకుతుంది, నాన్నతో ఎంత స్వేచ్ఛ అమ్మతో హ్యాపీగా ఉంది. సో ఎప్పుడన్నా ఆ పాప పెరిగితే ఇలాంటివి ఏదైనా అడ్డొస్తాయి అని చెప్పి అలాంటి థాట్స్ ఏమన్నా? ఓకే, యాక్చువల్లీ అది గుడ్ క్వశ్చన్ అడిగారు మీరు. అంటే గారాభంగా చూసుకుంటున్నారా, అతి గారాభం అవుతుంది తర్వాత మీకు ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి. ఇవన్నీ బాగా అంత అడ్వాన్స్డ్ గా నేను అసలు ఆలోచించను. అంత అడ్వాన్స్డ్ గా ఆలోచించుంటే చాలా జరగవు. యాక్చువల్లీ గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉంటే నేను దేవుని బాగా నమ్ముతాను. సో ఏదైనా తన మంచి కోసమే జరిగిద్ది. ఇప్పుడు ఇలా ఉంది తర్వాత కూడా అలాగే ఉండిద్ది అన్న కండిషన్స్ తో అయితే మేము పెంచదలుచుకోవట్లేదు బేసిక్ గా, ఎందుకంటే అదంతా తన ఇష్టం. ఇంకొకటి మేము ఎలా ఉంటాం, మమ్మల్ని చూసే పిల్లలు పెరుగుతారనే దాన్ని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. ఏదైనా తనకి కరెక్షన్ చెప్పాలనేటప్పుడు నేను ఫస్ట్ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ అన్నట్టు ఉంటాను నేను. ఓకే, పిల్లలకి చెప్పాలంటే ముందు మనం కరెక్ట్ గా ఉంటే సరిపోద్ది అనే దాన్ని బట్టి. సో అది నేను అంత ఫ్యూచర్ గా ఆలోచించను. ఇప్పుడు గారాబం చేస్తే తర్వాత ఏమన్నా మళ్ళీ అతి గారాబం అవుతుందేమో అన్న భయం నాకైతే అసలు. అంటే నాన్నకన్నా అమ్మకి ఇంకొంచెం ఎఫెక్ట్ ఎక్కువ అవుతుందేమో అని చెప్పి నేను, ఎందుకంటే మీ అమ్మాయిలా పెంచింది అంత గారాబం ఎందుకని చెప్పి కూడా కొన్ని వింటాం అక్క. మీరు యాక్చువల్గా అనేవాళ్ళు అంటారు వచ్చి చూడరు కదా. ఇప్పుడు యాక్చువల్గా మేము ఆఫీసులకి వెళ్తూ ఒక పాపను మేము ఒక్కలమే చూసుకుంటున్నాం కాబట్టి ఎవరైనా అన్నా కానీ తిరిగి మేమైతే ఆన్సర్ చెప్పగలం. ఎందుకంటే మేమే ఇండిపెండెంట్గా పాపను పెంచుకుంటున్నాం కదా. ఇప్పుడు ఎవరు హెల్ప్ లేకుండా ఇండిపెండెంట్గా మేము చేసుకుంటున్నాం. సో ఎంతో కొంత గారాబం అయితే ఉంటుంది తనకి, ఎందుకంటే ఇమీడియట్గా కాల్ వస్తే తను అడిగింది ఇచ్చేసి మేము కాల్కి వెళ్ళిపోవాలి. సో అలా తనకు కొంచెం గారాబం అయితే ఉంది. స్కూల్లో అంత ఉండదు కదా. స్కూల్ జాయిన్ అయిన తర్వాత కొంచెం మారుతా స్కూలే డిసిప్లిన్ చాలా నేర్పించింది పిల్లలకి. సో ఒక స్టేజ్ వచ్చాక తన 4 years కూడా రాలేదు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 4th year రేపు అక్టోబర్కి వస్తుంది 4th. సో ఇప్పటి నుంచే ఈ ఏజ్ లోనే కదా అల్లరి చేసినా ఏజ్ చేసినా ఈ ఏజ్ లోనే కదా అని
ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం పెట్టకూడదు అనుకుంటున్నాం పాప మీద. ఓకే, ఇలానే నచ్చినట్టు హ్యాపీగా ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని చెప్పినా గానీ అర్థం చేసుకునే వయసు కూడా కాదు వాళ్ళది. అవును. ఓకే, సో తను ఎలా ఉండాలనుకుంటే అలా అలా ఉండనిస్తాను యాక్చువల్లీ. దానికి తగ్గట్టు ఇప్పుడు మా ఇన్స్టాగ్రామ్ దీని మీద మెమరీస్ అన్ని కూడా క్యాప్చర్ చేసుకుంటున్నా, అది ఇంకా బాగా హ్యాపీగా ఉంటుంది మాకు. ప్రతి మూమెంట్ ని మేము ఫీల్ అయ్యేది అలా ఒక ఇన్స్టాగ్రామ్ వల్ల కొంచెం ఒక స్టోర్ చేసుకోగలుగుతున్నాం మెమరీస్, తర్వాత తను చూసుకోవడానికి ఉండిద్ది. మనకు ఓన్లీ ఫొటోస్ తెలుసు, యాజ్ అ 90s కిడ్స్ ఓన్లీ ఫొటోసే మాకు మెమరీస్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ కి వీడియోస్, సో తనకి ఎక్కువ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి అవి ఇంకా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. ఓకే, పాపను ఫాలో అయ్యే వ్యక్తులకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ మీరు చెప్పాలంటే యాజ్ అ మదర్ గా ఫాదర్ ఏం చెప్తున్నారు మీరు? ఎందుకంటే మీరే హ్యాండిల్ చేస్తున్నారు ఆ పేజ్ కాబట్టి ఫస్ట్ అక్కడ మీరు చెప్పండి. ఇప్పటిదాకా ఆదరించినట్టే ఆదరించండి పాపని. ఆ నెగిటివ్ కమెంట్స్ వచ్చినా గానీ మేము పాజిటివ్ గానే తీసుకుంటాం, ఎందుకంటే ఎక్కువ పెట్టట్లేదు నెగిటివ్ కమెంట్స్ కూడా. పాప దానికి 100లో ఎవరో 2 ఉంటారు, అది కూడా ఏదన్నా సోషలైజ్ చేసిన మెసేజ్ ఉంటది కదా, అలాంటి దానికే వస్తాయి. మిగతా వాటికి తన వాటికి వేటికి రాలేదు. సో ఇప్పటి వరకు ఎలా ఆదరించారో అలానే ఆదరించండి పాపని అని, అంతే. ఇంకేం చెప్పండి. ఓకే అన్న, మీరు? నేనైతే హనీని ఆదరించే ప్రతి ఫాలోవర్ కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ యూజువల్ గా రీల్స్ చూస్తారు, నచ్చితే లైక్ చేస్తారు. ఫాలో చేయడం అనేది చాలా పెద్ద విషయం నా దృష్టిలో. ఒక ఫాలోవర్ కొట్టారంటే నాకు ప్రతి ఫాలోవర్ ఇంపార్టెంట్ అనే చూసుకుంటాను. అలా ఇప్పటి వరకు ఫాలో అవుతాను. ప్రతి ఫాలోవర్ కి నా సైడ్ నుంచి అయితే నాకు చాలా వాల్యూ ఉంది, అల్టిమేట్ రెస్పెక్ట్ కూడా ఉంది ప్రతి ఫాలోవర్ మీద. సో ఐ షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫాలోవర్ ఫర్ ఫాలోయింగ్ మై డాటర్ అండ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ లవ్. సూపర్. నువ్వు ఇంట్లో అమ్మా నాన్నని పిలుస్తావా లేకుంటే మమ్మీ డాడీ అని చెప్పి పిలుస్తావా? అమ్మ నాన్న అని చెప్పి పిలుస్తావా? సో అమ్మకి చెప్పాలంటే ఏం చెప్తావు ఇప్పుడు? రైట్. నాన్నకి చెప్పాలంటే ఏం చెప్తావు? సూపర్, గుడ్. ఓకే, డన్. నీ ఫాలోవర్స్ అందరికి ఏం చెప్తావు మరి? ఫాలోవర్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. బాయ్. సూపర్. ఓకే, సో ఆ పాప అయితే చాలా యాక్టివ్ ఉందన్న. అక్క చాలా అదృష్టం, ఎంత ముద్దుగా మాట్లాడుతుంది. సో ప్రతిదీ నాలెడ్జబుల్ గా చెప్తుంది. సో చాలా అదృష్టవంతులు. ఇలానే పాప ఇంకా ఎదగాలని చెప్పి కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ అన్న. అక్క థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.